నమస్తే మిత్రులారా, ఇంగ్లీష్ మెథడాలజీలో ఈరోజు సెకండ్ యూనిట్ అయినటువంటి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. అయితే చాలామంది ఈ యొక్క మెథడాలజీలో బిట్స్ అనేటువంటిది మీరు టెట్ అయినా డిఎస్ఏ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కామన్గా వచ్చేటువంటి బిట్స్ కాబట్టి ఇవన్నీ ఒక్కసారి మనము ఏ రకంగా చెయ్యాలి అనేటువంటిది ఒక్కసారి తెలుసుకుంటే పక్కా మీకు టెట్లో 30కి 30 మార్కులు రావడంలో ఇవి చాలా కీలకము. అదేవిధంగా డిఎస్సిలో మనకు 12కు 12 మార్కులు రావడంలో ఈ బిట్స్ అన్నీ కూడా చాలా కీలకం. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. మరికొందరు ఈ వీడియో చూడడానికి అవసరమవుతుంది కాబట్టి తప్పకుండా మరికొంతమంది చూస్తే నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, యూస్ఫుల్గా ఉందని మరికొన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి. అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యాప్ ఉంటుంది. ఇవన్నీ పీడిఎఫ్ అక్కడ నేను పోస్ట్ చేసి పెడతాను కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద న్యాచురల్ అప్రోచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్. న్యాచురల్ అప్రోచ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. న్యాచురల్గా అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండాల్సింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలండి. చూడండి ఇక్కడ టు హెల్ప్ బిగినర్స్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఓకే, టు లెర్న్ ద లాంగ్వేజ్. టు హెల్ప్ ఇంటర్మీడియట్స్ అడ్వాన్స్ దేర్ లాంగ్వేజ్. అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ అనేటువంటిది అవసరం లేదండి. టు హెల్ప్ ద అడ్వాన్స్డ్ ఇంప్రూవ్ దేర్ రైటింగ్స్. అడ్వాన్స్డ్ రైటింగ్ అనేటువంటిది అవసరం లేదు. టు హెల్ప్ ద అడ్వాన్స్డ్ ఇంప్రూవ్ దేర్ లిజనింగ్ స్కిల్. అడ్వాన్స్డ్ లిజనింగ్ స్కిల్ అవసరం లేదు. కాబట్టి న్యాచురల్ అప్రోచ్ అంటేనే లెర్న్ ద లాంగ్వేజ్. అంటే ఏ స్కిల్ ఉన్నా కానీ తప్పకుండా లాంగ్వేజ్ అనేటువంటిది న్యాచురల్గా రావాల్సింది మనకు బిగినర్స్ మెయిన్ ఎయిమ్ కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద హెల్ప్ బిగినర్స్ లెర్న్ ద లాంగ్వేజ్, ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్లలో వచ్చినటువంటి బిట్టు కూడా ఒక్కసారి చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యాక్టివ్ స్కిల్స్. చూడండి LSRW. ఇక్కడ మనకు ఈ రెండిటికి మనం ఏం చెప్తామండి అంటే యాక్టివ్ స్కిల్స్ అంటాం. ఏమంటామండి? యాక్టివ్ స్కిల్ అంటాం. అదే రకంగా ఈ రెండింటికి ఏమంటామండి అంటే ఇది యాక్టివ్ అయినప్పుడు ఇదేమైతుంది ప్యాసివ్ స్కిల్ అనేటువంటిది చెప్తాం. ప్యాసివ్ స్కిల్. ఇక్కడ చూడండి యాక్టివ్ స్కిల్స్ అనేటువంటిది ఏ రకంగా మనం ఏదైతే చెప్తున్నాం ఇక్కడ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ ద యాక్టివ్ స్కిల్. ప్యాసివ్ స్కిల్ అంటే ఏ రకంగా చెప్తాం మనము లిజనింగ్ అండ్ రీడింగ్ అనేటువంటిది ప్యాసివ్ స్కిల్గా చెప్పుకుంటాము. యాక్టివ్ స్కిల్లో ప్యాసివ్ స్కిల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే యాక్టివ్ స్కిల్స్ అనేటువంటిది SW అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ప్యాసివ్ అనేటువంటిది LR అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనకు ఫోర్త్ వన్ ఇస్ ద ఆప్షన్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ కాంపోజిషన్. చూడండి అసలు కాంపోజిషన్స్ అంటే ఏమిటి అది చాలా ఇంపార్టెంట్. చాలామంది కాంపోజిషన్ అనేటువంటిది మనకు అర్థం కాదు. ఎప్పుడైనా సరే కాంపోజిషన్ అనేటువంటిది ఏదైనా లిటరేటింగ్ అంటే ఆల్ డిస్కోర్సెస్ ఆర్ కమ్ అండర్ ద కాంపోజిషన్స్. ఓకే, కాంపోజిషన్లో మనకు లిటరేటింగ్ కావచ్చు, అదేవిధంగా డిస్కోర్సెస్ కావచ్చు, అన్నీ కూడా కాంపోజిషన్స్లో వస్తుంది. చూడండి ఇక్కడ ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాంపోజిషన్ అని చెప్తుంది. నాట్ ఆబ్జెక్టివ్ అంటుండు. టు గివ్ సఫిషియంట్ రైటింగ్ ప్రాక్టీస్ టు ద స్టూడెంట్స్. ఓకే, కరెక్టే అండి ఇది. టు ఎనేబుల్ దెమ్ యూస్ అప్రాప్రియేట్ టీచింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైటింగ్. ఓకే అండి. తర్వాత టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పీపుల్స్ అండ్ డెవలప్ ఏ టేస్ట్ ఫర్ వైడ్ రీడింగ్ అనేటువంటిది చెప్తుంది. కాబట్టి టేస్ట్ కోసం కాదు కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. కాబట్టి టు ఎనేబుల్ దెమ్ టు థింక్ ఒరిజినల్లీ, ఆర్గనైజ్ దర్ ఐడియా సిస్టమేటికల్లీ అండ్ రైట్ ఇండిపెండెంట్. కాబట్టి మనకి ఇక్కడ థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ నాట్ అన్నాడు కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ సప్లిమెంటరీ రీడర్. వెరీ ఇంపార్టెంట్. అసలు సప్లిమెంటరీ రీడర్కు మనం ఎందుకు టీచ్ చేస్తాము అనేటువంటిది చెప్తూ ఉన్నారు. టు క్రియేట్ ఇంట్రెస్ట్, వెరీ ఇంపార్టెంట్. టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద పీపుల్స్
అండ్ డెవలప్ ఏ టేస్ట్ ఫర్ వైడ్ రీడింగ్. కాబట్టి వాళ్ళ దాంట్లో మనకు రీడింగ్ అనేటువంటిది స్కిల్ పెంచడానికి సప్లిమెంటరీ వాడతామా అంటే ఎస్ అండి. టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ ఈ సైలెంట్ రీడింగ్ విత్ రీజనబుల్ స్పీడ్. ఓకే, సైలెంట్గా రీడింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సప్లిమెంట్ రీడర్ అని చెప్తున్నాడు. ఎస్ అండి, ఇది కూడా కరెక్టే. టు మోటివేట్ దెమ్ ఫర్ సెల్ఫ్ స్టడీ. సప్లిమెంటరీ రీడర్ అనేటువంటిది చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదే రకంగా అది ఒక నావెల్ లాగా ఉంటుంది కాబట్టి టు మోటివేట్ దెమ్ సెల్ఫ్ స్టడీ. కాబట్టి ఆల్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్. పైన అన్నీ ఉన్నటువంటివన్నీ కూడా కరెక్ట్ అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఫోర్త్ వన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సప్లిమెంటరీ రీడర్ అనేటువంటిది మనము కంపల్సరిగా విద్యార్థులకు మనకు అక్కడ రీడింగ్ అనేటువంటిది అలవాటు కావడానికి సైలెంట్ రీడింగ్ కావచ్చు, లేకుంటే సెల్ఫ్ స్టడీ కావచ్చు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మనం సప్లిమెంట్ రీడర్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాము స్కూల్ లెవెల్లో. తర్వాత నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ప్రోస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో టీచింగ్ ప్రోస్ అనేటువంటిది కరెక్ట్ కానటువంటిది ఏది అనేటువంటిది ఇక్కడ చెప్పిండు. ఒక్కసారి మనం చూసినట్టయితే టు క్రియేట్ స్టూడెంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ విత్ దేర్ టీచర్స్ అండ్ క్లాస్మేట్స్. ఓకే, కరెక్ట్ అండి. ప్రోజ్ అనేటువంటిది వాళ్ళు మాట్లాడడానికి అవసరమైతే అని చెప్తూ ఉన్నాడు. ఓకే, టు డెవలప్ యాస్థెటిక్ సీన్స్ ఇన్ ద స్టూడెంట్. యాస్థెటిక్ సెన్స్ ఆఫ్ ద ఇన్ ద స్టూడెంట్స్. యాస్థెటిక్స్ అంటే ఏంది? ఫస్ట్ యాస్థెటిక్స్ అంటే టు గివ్ ద ప్రిఫరెన్స్ అబౌట్ ద బ్యూటీనెస్. ఓకే, అందం గురించి మనం ప్రోజ్ను ఉపయోగిస్తామా అంటే కాదండి. కాబట్టి ఇక్కడ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ప్రోజ్. కాబట్టి ప్రోజ్ను మనము ఏ రకంగా ఉపయోగించము అంటే యాస్థెటిక్ సెన్స్ ఇన్ ద స్టూడెంట్స్ అనేటువంటిది ఉపయోగించాం. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దామండి. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు లెర్న్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఎస్. టు ఎనేబుల్ దెమ్ టు లిస్ట్ ఇంగ్లీష్ స్పోకెన్ బై దర్ టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్. ఓకే, ఫిఫ్త్ వన్ ఇస్ ద సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ. అసలు పోయట్రీ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఉద్దేశంతో మనము టీచింగ్ చేస్తాము అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. సిక్స్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూద్దామండి. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ద పోయం. ఎస్, పోయట్రీ అంటేనే బ్యూటీ ఆఫ్ ద పోయం. ఆ పోయం అనేటువంటిది ఏ రకంగా ఉంది, ఎలా ఉంది అనేటువంటిది అప్రిషియేట్ అభినందించడానికి మనము పోయం అని చెప్తామండి. టు ఎనేబుల్ దెమ్ టు ఎంజాయ్ ద మ్యూజిక్ ఆఫ్ ద పోయం. ఎస్, every poem has a music or choreography. Okay, and ఎంజాయ్ చేస్తారు దాంతో. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద పోయం అలౌడ్ విత్ ప్రాపర్ రిథమ్ అండ్ అంటోనేషన్. ఎస్, ప్రాపర్ రిథమ్ తోటి మనం మ్యూజిక్ తోటి చేస్తామని చెప్తున్నాడు. థర్డ్ వన్ ఆల్సో కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్. ఓకే, ఆల్ ద అబోవ్. ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. అంటే పోయిటరీ ఉద్దేశం ఏందనేటువంటిది అడిగిండు కాబట్టి చాలా ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ సెవెంత్ వన్ అండి. డెవలపింగ్ యాస్థెటిక్ సెన్స్ ఇన్ ద స్టూడెంట్స్ ప్రైమర్లీ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్. అంటే ఏది టీచింగ్ చేయడం ద్వారా మనము దాంట్లో ఉపయోగపడు. యాస్థెటిక్ సెన్స్ అనేటువంటిది ఎప్పుడు వచ్చినా సరే సింపుల్ అండి, ఇది పోయమ్స్ ఉపయోగించినప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం మనం. చాలా జాగ్రత్తగా గమనించండి. పోయిట్రీయా, తర్వాత ప్రోజా, సప్లిమెంట్ రీడరా, తర్వాత కాంపోజిషన్. కాబట్టి ప్రోజ్లో ఉండదు, ఇందాకనే చెప్పుకున్నాం. యాస్థెటిక్స్ అనేటువంటిది పోయిట్రీలో ఉంటుంది. కాబట్టి యాస్థెటిక్ సెన్స్ ఇన్ ద స్టూడెంట్స్ ప్రైమరీ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ పోయిట్రీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిత్ వన్. enabling the students to use appreciate techniques in the different type of writing is an objective of teaching. Different type of writing అన్నాడు కాబట్టి వెరీ వెరీ రైటింగ్ అంటేనే మనకు తెలవాల్సింది ఏంటంటే కాంపోజిషన్లో ఏముంటాయండి మనకు అంటే లెటర్ రైటింగ్ ఉంటుంది, అదే రకంగా దాంతోపాటుగా పోస్టరు, అదేవిధంగా ఇన్విటేషను, అదేవిధంగా ప్రొఫైలు. అంటే మనం ఏదైతే అనుకుంటామో మైనర్ డిస్కోర్సెస్, మేజర్ డిస్కోర్సెస్ అన్నీ కూడా కాంపోజిషన్లో వస్తాయి. కాబట్టి రైటింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కాంపోజిషన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఆల్ మైనర్ అండ్ మేజర్ డిస్కోర్సెస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాంపోజిషన్. నెక్స్ట్ నైన్త్ వన్. ప్యాసివ్ స్కిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. ప్యాసివ్ స్కిల్స్ అనేటువంటిది మనం ప్యాసివ్ స్కిల్స్ అంటే లిజనింగ్ మరియు రీడింగ్ను ప్యాసివ్ స్కిల్స్ అంటామండి. లిజనింగ్ మరియు రీడింగ్ను ప్యాసివ్ స్కిల్స్ అంటాము. ప్యాసివ్ స్కిల్స్లో మరొక పేరే ఏం పేరు అని అడుగుతూ ఉన్నాడు అంటే
రిసెప్టివ్ స్కిల్స్ అనేటువంటిది చెప్తామండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ రిసెప్టివ్ స్కిల్స్ 9th వన్. నెక్స్ట్ వీ కెన్ గో టు 10th వన్. యాక్టివ్ స్కిల్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్. ఇందాకనే రిసెప్టివ్ స్కిల్స్ అంటే మనము ఏమన్నా ప్యాసివ్ స్కిల్స్ను రిసెప్టివ్ స్కిల్స్ అన్నాము. అదేవిధంగా యాక్టివ్ స్కిల్స్ను ఏమని పిలుస్తారని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రొడక్టివ్ స్కిల్స్. ప్రొడక్టివ్ అంటే ఉత్పత్తి చేయడం, యాక్టివ్ అంటేనే మనం ఏం చేస్తామంటే ఎక్కువగా అక్కడ నుంచి మనము క్రియేట్ చేస్తాం కాబట్టి ప్రొడక్టివ్ స్కిల్స్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్. ఓకే, ఇట్ ఈస్ ఈజియర్ టు లెర్న్ అనేటువంటిది చెప్తుండే. ఏది ప్రొడక్టివ్ దాన్ రిసెప్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ దాన్ రిసెప్టివ్ స్కిల్సా? కాదండి, రిసెప్టివ్ దాన్ ప్రొడక్టివ్ స్కిల్స్. ఓకే, దిస్ ఈజ్ కరెక్ట్. ఓకే, కాబట్టి ఏది ఈజర్ నేర్చుకోవడానికంటే రిసెప్టివ్ దాన్ ప్రొడక్టివ్ స్కిల్స్ అనేటువంటిది చాలా చాలా ఈజీ అండి నేర్చుకోవడానికి. లైక్ చేశారా మిత్రులారా? చేయండి. మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే. మీరు లైక్ చేయండి తప్పకుండా. మరికొన్ని అద్భుతమైనటువంటి బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 12th వన్. వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోస్ టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ వెన్ స్పోకెన్ దిస్ రెఫర్ టు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అంటే స్పోకెన్ మనము నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్కిల్ ఏది నేర్చుకోవడానికంటే మనకు కామన్గా స్పోకెన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వినాలండి. లాంగ్వేజ్ నేర్చుకోవడంలో మళ్ళీ చెప్తున్నా, లాంగ్వేజ్ నేర్చుకోవాలంటేనే ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే లిజనింగ్. బాగా వినగలగాలి. ఆ విన్న తర్వాత మాత్రమే మనకు లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకోగలుగుతాము. కాబట్టి లిజనింగ్ స్కిల్ 12th వన్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 13th వన్. సప్లిమెంటరీ రీడర్ ఆర్ మెంట్ ఫర్. సప్లిమెంటరీ రీడర్ అనేటువంటిది ఏంది? ఇంటెన్సివ్ స్టడీయా, ఎక్స్టెన్సివ్ స్టడీయా, డీటెయిల్ స్టడీ అసలే కాదు, త్రూ అవుట్ స్టడీ అసలే కాదు. కాబట్టి ఎక్స్టెన్సివా, ఇంటెన్సివ్ స్టడీ అనేటువంటిది ఎగ్జాంపుల్ సప్లిమెంటరీ రీడర్. అట్ ద ఎర్లీ స్టేజ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ రీడింగ్ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ ఆఫ్. కాబట్టి 14th ఒక్కసారి మనం చూసినట్టయితే ఎట్ ద ఎర్లీ స్టేజ్ చిన్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇన్ రీడింగ్ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ ఆఫ్. అంటే చిన్నపిల్లలకు రీడింగ్ అనేటువంటిది ఏ రకమైన రీడింగ్ అనేటువంటిది చేపియాలంటే సైలెంట్ రీడింగ్ చేపియాలన్నా, లౌడ్ రీడింగ్ చేపియాలన్నా, క్రిటికల్ రీడింగ్ చేపియాలన్నా, అనలైటికల్ రీడింగ్ చేపియాలన్నా. ఏ రీడింగ్ చేపియాలి? చిన్నపిల్లలకు ఎక్కువగా ఓరల్గా మనం చెప్పేటప్పుడు లౌడ్ రీడింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 14th వన్, సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ విచ్ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ స్కిల్. ఈ 4గిట్లో కాంప్లెక్స్ బాగా కష్టతరమైనటువంటిది ఏది? LSRWలో కష్టంగా ఉంది కాబట్టి మనము డబ్ల్యూ అనేటువంటిది లాస్ట్ పెట్టడం జరిగింది. అన్నిటికంటే ఈజీ ఏది అంటే లిజనింగ్ ఇస్ ద ఈజీ అండ్ డిఫికల్ట్ ఏదంటే రైటింగ్ ఇస్ ద డిఫికల్ట్ వన్. కాబట్టి ఈ రకంగా మనము అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. నెక్స్ట్ 16th వన్. ఒక్కసారి మనం చూసినట్టయితే మచ్ ఆఫ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ అక్వజిషన్ ప్రాసెస్ విత్ ఇన్ ద ఫస్ట్ 5 years డిపెండ్స్ ఎక్స్క్లూజివ్లీ ఆన్. కాబట్టి ఏది? ఫస్ట్ లాంగ్వేజ్ అక్వజిషన్ ప్రాసెస్లో లాంగ్వేజ్ మనము అక్వైర్ చేసేటప్పుడు, నేర్చుకునేటప్పుడు మనం ఏది ఫస్ట్ 5 yearsలో మనకు ఎక్కువగా ఏది అవసరము? లిజనింగ్ అనేటువంటిదే అవసరము. కాబట్టి క్వశ్చన్లోనే చాలా జాగ్రత్తగా మనం చదివితే ఆన్సర్ అనేటువంటిది ఆటోమేటిక్గా మనకు దొరుకుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా అది చదవడానికి ప్రయత్నం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్ 17th వన్ ఒక్కసారి మనం చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇందులో ఏది కరెక్టు అని చెప్తుండు. రిటన్ కాంపోజిషన్ షుడ్ ప్రిసైడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓరల్ రిటన్ కాంపోజిషన్స్ అంటేనే రాయాలి, కానీ ఓరల్ కాంపోజిషన్ అనేటువంటిది కాదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. ఓరల్ కాంపోజిషన్ షుడ్ ప్రిసైడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిటన్ కాంపోజిషన్. ఓరల్ కాంపోజిషన్ షుడ్ ప్రిసైడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓకే ఉండొచ్చు. ద టీచింగ్ ఓరల్ కాంపోజిషన్ రిటన్ కాంపోజిషన్ షుడ్ బి బిగన్ ఎట్ ద సేమ్ టైమ్. నో, ఒకటే సమయంలో అవి కావండి. నన్ ఆఫ్ దిస్. కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఇస్ ఓరల్ కాంపోజిషన్ షుడ్ ప్రిసైడ్. ఓరల్గా చెప్పేటువంటిది ఎనీ కైండ్ ఆఫ్ రిటర్న్ కాంపోజిషన్ అనేటువంటిది చేయొచ్చు. ఓరల్గా చెప్పేటప్పుడు రిటర్న్గా రాసుకోవచ్చు, కానీ రిటర్న్గా రాస్తున్నప్పుడు ఓరల్గా అనేటువంటిది చెప్పడానికి రాదు. కాబట్టి 17th వన్, సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. లౌడ్ రీడింగ్ ప్రొవైడ్స్ స్కోప్. చూడండి, లౌడ్ రీడింగ్ అనేటువంటిది మనకి ఏ రకంగా? లౌడ్ రీడింగ్ బెటర్ కాంప్రహెన్షన్, అర్థం చేసుకోవడానికి కాదు, లెర్నింగ్ స్పెల్లింగ్ కాదండి.
కరెక్టింగ్ ప్రొనౌన్సియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లౌడ్ రీడింగ్, గట్టిగా అంటే పెద్దగా చదివితే అందులో ప్రొనౌన్సియేషన్ మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఇక్కడ స్పెల్లింగ్ అనేటువంటిది ఎప్పుడు రైటింగ్లో మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. చాలా లైక్ చేయండి. ఓకే, మరికొన్ని బిట్స్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. 19th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద డాక్టర్ వెస్ట్. ఏది ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఏది ఇంపార్టెంట్? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రీడింగ్ స్కిల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ అనేటువంటిది వస్తే నువ్వు అన్నీ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్. మైకెల్ అంటే ఇక్కడ చూడండి డాక్టర్ వెస్ట్ ఆయన ప్రకారం ఏ స్కిల్ అనేటువంటిది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే రీడింగ్ స్కిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంపేర్ టు లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్. 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కిల్ ఈజ్ ద ఈజియెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ 4 స్కిల్. ఇందాకనే చెప్పుకున్నాం మనం. అన్నిటికంటే ఈజీ ఉన్నటువంటి ఏదంటే LSRW. కాబట్టి డిఫికల్ట్ అనేటువంటిది రైటింగ్ అవుతుంది, ఈజీ అనేటువంటిది ఏమవుతుంది? లిజనింగ్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఈ రకంగా మనము 20 ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. అయితే డిఎస్సిలో కొన్ని బిట్స్ వచ్చాయి, అవి కూడా దీంతో పాటు ఉన్నాయి కాబట్టి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఫుల్ ఫామ్ ఆఫ్ NCFSC అంటే ఈ బిట్స్ కొన్ని కవరప్ కాలేదు కాబట్టి ఈ బిట్స్ చెప్తున్నాను. చూడండి ఇక్కడ NCFSC అనేటువంటిది కన్ఫ్యూజ్ కాకుండా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇక్కడ చూడండి 4th వన్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. 4th వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. కాబట్టి 4th వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్టయితే ద ఫుల్ ఫామ్ ఆఫ్ NCFTE ఇంపార్టెంట్ అండి. ఏంటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయినటువంటిది. కాబట్టి మీరు TGT ప్రిపేర్ అవుతున్నా, PGT ప్రిపేర్ అవుతున్నా, లేకుంటే SGT ప్రిపేర్ అవుతున్నా, SA ప్రిపేర్ అవుతున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఇంగ్లీష్ మెథడాలజీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఇంగ్లీష్ మెథడాలజీలో మనకు సెకండ్ యూనిట్ గురించి తెలుసుకున్నాం ఈరోజు. అయితే ఇంగ్లీష్ మెథడాలజీ ప్రీవియస్ బిట్స్ అంటే ఇంతకుముందు ఎగ్జామ్లో ఎలాంటి ప్రీవియస్ బిట్స్ చేశారనేటువంటిది ప్రతిదీ చెప్పాము. దాని తర్వాత మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాము. ఆ ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ రెండు మీరు ఒక్కసారి చూసినట్టయితే ఏది చదవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఈ రకంగా మనము 1 by 1 చెప్పుకుంటూ పోతే కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని, ఈ వీడియో ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టి మరో వీడియో అనేటువంటిది ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, and if you don't mind, please share our videos to your belonging groups. Thanks for watching. All the best. Bye. See you.